చాలామంది జీవితాలలో కొన్ని అలవాటు అయిపోతాయి. అయితే కొన్ని మంచివి అలవాటు అవుతాయి, కొన్ని చెడ్డవి అలవాటు అవుతాయి. మంచివి అలవాటు చేసుకుంటే 10 మందికి మీరు ఉపయోగపడతారు. చెడ్డవి అలవాటు చేసుకుంటే 10 మందిని పాడు చేస్తారు. ఒక వ్యక్తిగా మీరు ఆలోచించాల్సింది, నేను 10 మందికి ఉపయోగపడే వ్యక్తినా, 10 మందిని పాడు చేసే వ్యక్తినా అని ఆలోచించాలి. మీకంటూ ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో మీ చుట్టూ చాలామంది జనం నివాసం చేస్తూ ఉన్నారు. ఆ జనం మధ్యన మీరున్నారు, ఒక కుటుంబంగా. ఆ కుటుంబంలో ఒక భర్తగానో భార్యగానో పిల్లలుగానో మీరున్నారు. ఆ జనసంద్రంలో మీ కుటుంబాన్ని గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నారు అని కూడా ఆలోచించాలి. దాన్ని ఏమంటారంటే మీ సాక్ష్యము అని అర్థం. జనసంద్రంలో మిమ్మల్ని గూర్చి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? వీరు యేసు ప్రభుల వారిని నమ్ముకున్నారు కదా, ఆ రీతిగానే వీరు జీవిస్తున్నారా అని. మనం ఏ రీతిగా జీవించాలని బైబిల్లో పౌలు గారు చెప్పారంటే, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారముగా మీరు నన్ను పోలి నడవండి అని చెప్పాడు. మనము క్రీస్తును పోలి నడిచే బిడ్డలుగా ఉండాలి. మనం ఎటువంటి మనసు కలిగి ఉండాలి అంటే, బైబిలు సెలవిస్తుంది, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనని. జనసంద్రం మధ్యలో నివాసం చేసే మన కుటుంబం లేక మనం ఏ రీతిగా ఉన్నాము అనేది ఆలోచించాలి. దయచేసి మీరెవరు మాట్లాడకూడదు. మొదటే మిమ్మల్ని అందరినీ నేను వినయపూర్వకంగా బ్రతిమలాడుకున్నాను, ప్లీజ్ మాట్లాడకూడదు. ఈ గ్రామంలో నీ పేరేమి అని అడిగితే నా పేరు రాజశేఖర్ అంట. లేకుంటే ఈ జనం నాకు పెట్టిన పేరు ఇంకొకటి ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎరికో పట్టణంలో ఆ ప్రాకారం మీద ఇల్లు కట్టుకుని ఒక తల్లి ఉంది. ఆమె పేరు రాహాబు. ఆ ప్రక్కనే ఆమెను గురించి చెప్పారు, రాహాబు అను వేశ్య ఒకటి ఉంది అనని. ఈ పట్టణంలో మన పేరు ఏమని పిలుస్తున్నారు? మన పేరు ప్రక్కన ఏమని చెప్తున్నారు? కొంతమంది చదువుకున్నారు, విజన్న అల్లుడు గారు కుమార్తె డాక్టర్లు. ఆ బాబు పేరు నేను అడిగాను, నా పేరు మోజస్. మోజస్ ప్రక్కన డాక్టర్ మోజస్ MBBS అని ఉంటుంది. అయితే జనరల్గా ప్రతి వారి పేరు ప్రక్కన ఒకటి ఉంటుంది. వాళ్ళ మంచితనాన్ని గూర్చి, వారి చెడుతనాన్ని గూర్చి. వీరు తాగుబోతని, లేక వీడు తిరుగుబోతని, వీడు అల్లరి చిల్లరిగా ప్రవర్తించేవాడని, అమ్మాయి అస్సలు ఆ నోటికి ఎవరు వెళ్ళలేరు, అంత రాక్షసి అని అంటూ ఉంటారు. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఈ గ్రామంలో మిమ్మల్ని గూర్చి ఏం మాట్లాడుకుంటున్నారో మీరు ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి? నీవు యేసు ప్రభుల వారిని నమ్ముకున్నావు కాబట్టి, నీవు నమ్ముకున్న గొప్ప దేవుడు నీ గురించి చెప్పే మాట, నన్ను పోలి జీవించండి. మీ తండ్రిని పోలి తల్లిని పోలి కాదు, నన్ను పోలి జీవించండి. మీకుండవలసిన మనస్సు నా మనస్సు ఉండాలి. అంతేకాని మీ మనస్సు వేరు, నా మనస్సు వేరు. నా మనస్సు ఏమిటంటే, శత్రువుని కూడా నేను ప్రేమిస్తాను, సహోదరుని కూడా ప్రేమిస్తాను, పొరుగువాన్ని కూడా ప్రేమిస్తాను. మీ మనస్సు అలాంటిది కాదు కదా. మీరు నన్ను అంగీకరించి, నేను సిలువలో కార్చిన రక్తంతో కడగబడి పవిత్రపరచబడ్డారు అని చెప్పుకుంటున్నారు. అందుకని ఖచ్చితంగా నా మనసు మీకుండాలి అని ప్రభులు వారు చెప్తున్నారు. ఈ రీతిగా ఈ పట్టణంలో నివాసము చేస్తున్న ప్రతి బిడ్డ
ఈ జనసంద్రంలో తల్లిదండ్రులు నీకు పెట్టిన పేరు ప్రక్కన జనం ఏమని పిలుస్తున్నారో ఆలోచించాలి. అది మారాలి. దయచేసి ఈ ప్రక్కన ఎవరో మాట్లాడుతున్నారు. సార్ కొంచెము నా మాట ఆలకించండి, శబ్దం చేయొద్దండి సార్, ప్లీజ్. కొంచెం శబ్దం చేయొద్దండి సార్. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఆ అన్నగారు కూడా మన మాట విన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మాట్లాడొద్దండి నా దేవుని మాటలు కొన్ని వీళ్ళు వినని, మీరు వినకపోతే నెమ్మది పడుకోండి. నేను మొదటే చెప్పాను, ఒకడు చెడ్డవాడుంటే 10 మందిని చెడిపేస్తాడని, ఒకడు మంచివాడుంటే 10 మందిని మంచోళ్ళనుగా చేస్తాడని. గ్రామంలో నువ్వు చెడ్డోడివో మంచోడివో ఆలోచించుకోవాలి. నీ చెడుతనాన్ని బట్టి కొంతమంది పాడైపోవడం మంచిది కాదు. నువ్వు చెడ్డవాడైతే నిన్ను సాతానుడు ఉపయోగించుకుంటాడు, మంచివాడైతే యేసు ప్రభుల వారు ఉపయోగించుకుంటారు. ప్రపంచంలో వీళ్ళు ఇద్దరే ఉండేది, దేవుడో దయ్యమో. నీవు ఎవరి సంబంధివి అనేది నీవు అర్థం చేసుకోవాలి. చాలా కుటుంబాలు చాలా విచారంగా దుఃఖంగా ఉన్నాయి. ఆ కుటుంబాలు విచారంగా దుఃఖంగా ఉండటానికి గల కారణం ఆ ఇంటిలో నివాసం చేసే మనుషుల పరిస్థితులు. ఆ ఇంట్లో తల్లి అంటుంది, నేను 10 సంవత్సరాల నుండి ఈ బాధ పడుతున్నాను. ఏం బాధ తల్లి? అనారోగ్యమా? లేదండి, ఆరోగ్యం బాగానే ఉంది. మరి డబ్బులు లేవా? ఏదో కూలీ నాలి చేసుకుంటున్నాను, పట్టడన్నం తింటున్నాను. మరి ఏమి? ఈ త్రాగుబోతు భర్తతో పడలేకపోతున్నాను. రోజు ఏడ్చి చెప్తున్నాను. చూడండి, మన ఇరిగింటి పొరిగింటిని చూడండి, మన ఎదురుగా ఉన్న ఇంటిని కూడా చూడండి. వారు ఎంత చక్కగా ఆ కుటుంబాలు జీవిస్తున్నాయో, ఆ తండ్రి వారి పిల్లల్ని ఎంత బాగా పెంచుతున్నారు. ప్రతి ఏడాది వారికి చక్కటి దుస్తులు, మంచి భోజనాలు, ఇవన్నీ కూడా. మన జీవితంలో మన కుటుంబంలో విషాదం తప్ప విశేషమేమీ లేదు. ఏ రోజు సంతోషించటానికి మన ఇంట్లో ఏ సమాచారము లేదు. రోజు మీరు తాగుతున్నారు, ఇంటికి వస్తున్నారు, గొడవ పెడుతున్నారు. తాగేది మీ సొమ్మే, కానీ ఇల్లు పాడైపోతూ ఉంది. నీ ఒక్కని చెడు ప్రవర్తనను బట్టి బిడ్డలు కూడా పాడైపోతారు, వారి భవిష్యత్తు నాశనం అయిపోతుందని ఆ తల్లి ఎంతో ఏడుస్తుంది. కానీ అతనికి అది ఏమీ చెడు అని అనిపించడం లేదు. ఆయన ధ్యాసలో ఆయన ఉంటాడు. ఒకసారి జరిగిన సమాచారం, అది నిజంగానే చాలా దుఃఖకరమైన సమాచారం. ఒక భార్య భర్త ఇద్దరు కూడా పని చేసుకునేవారు. ఆ భార్య భర్త పని చేసుకునే స్థలంలో భర్త ఇంకొకళ్ళతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. భార్యకు ఆ సమాచారం తెలిసి భర్తను అప్పుడప్పుడు హెచ్చరిస్తూ వచ్చేది. తరువాత భర్తను మందలిస్తూ వచ్చేది. తరువాత భార్య అనింది, ఇలాగే మీరు ప్రవర్తిస్తే నేను నీతో సంబంధం కలిగి ఉండని వెళ్ళిపోతాను, నా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాది. ఇలాగ వాగ్వాదంతో పాటు వారు పోట్లాడుకున్నారు. జరిగిన సమాచారం ఏమిటంటే, ఒక రోజున వాళ్ళిద్దరూ కూడా చదువు లేని వారేమీ కాదు, ఇద్దరూ ప్రొఫెసర్లే. కాకినాడ దగ్గర పెద్దాపురం అనే ఊర్లో జరిగిన సమాచారం. ఆ ఊర్లో కూడికలకు నేను వెళ్ళాను. వెళితే ఆ పాస్టర్ గారి ఇంటి ఎదురుగా ఓ చక్కటి భవనం ఉంది. 2-3 అంతస్తుల మేడ. ఆ మేడ పైన రాయబడిన మాటలు ఈ రీతిగా ఉన్నాయి, పచ్చిక బయళ్ళు అని రాశారు. నేను అక్కడ కారు దిగి అది చదివి
పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు, ఇంటి వాళ్ళు ఎక్కడైనా బయట దేశాల్లో పని చేస్తారా అంటే పాస్టర్ గారు అన్నారు, అది చాలా విషాదం. ఏమా విషాదం అంటే, వారిద్దరూ లెక్చరర్సే, ఒక కాలేజీలో పని చేస్తూ ఉన్నారు. అక్కడ పని చేస్తూ అబ్బాయి అమ్మాయి ఇష్టపడి తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకున్నారు. చాలా బాగా జీవించేవారు. కాకపోతే ఒకరోజు 2 రోజులు ఆ ఇంటి తలుపులు ఎవరు తెరిచినట్టు కానీ లోపలికి వెళ్ళినట్టు బయటకు వచ్చినట్లు అనిపించలేదు. ఎవరికో సందేహం వచ్చి ఆ ఇంటి కిటికీని తెరిచి చూస్తే ఆ అమ్మాయి ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయాది. అందరూ గొల్లుమంటూ శబ్దాలు చేసి ఆ ఇంటి తలుపులు పగలగొట్టారు. ఆ ఇంటి హాల్లో టీపాయ్ మీద ఒక నోటు రాసిపెట్టి ఉంది. అదేమిటంటే, ఆ భార్యకు భర్త రాసిన ఉత్తరం, నిజంగా నేను ఎంతో ప్రేమించాను, కానీ నన్ను పదే నువ్వు అనుమానిస్తూ వచ్చావు. దానికి నేను ఎట్లా నిన్ను మార్చాలనో అర్థం కాలేదు. అయితే నువ్వు అనవసరంగా కోపపడి ఉరేసుకొని చనిపోయావు. ఇప్పుడు నేను బ్రతికితే మాత్రం మీ ఇంటి వారు నన్ను బ్రతకనిస్తారా? కాబట్టి నేను చనిపోవడం మంచిదని చెప్పి ఆయన ఇంకొక గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఫ్యానుకి ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఇంటి బయట పచ్చిక బయళ్ళు అని పేరుంది. ఇంటి లోపల ఎడారి, ఏమాత్రం కూడా అందులో పచ్చిక లేదు, పచ్చదనం లేదు, ఎండిపోయిన జీవితాలు. ప్రియులారా, గమనించాలి, ఒక కుటుంబం త్రాగి భ్రష్టత్వం అయిపోతూ ఉంది. మరొక కుటుంబం అనుమానాలు, ఇంకా లేనిపోని సందేహాలతో జీవితాలు, దేవుడు తమకిచ్చిన ఒక దీర్ఘకాలపు ఆయుష్ని వారంతట వారే పాడు చేసుకున్నారు, చనిపోయారు. ప్రియులారా, గమనించాలి, ప్రతి సమస్యకు పరిష్కారం చావు కాదు. ప్రతి సమస్యకు పరిష్కారం పోట్లాట కాదు. ప్రతి సమస్యకు పరిష్కారం ప్రపంచంలో ఎందరో భక్తులు పరిశీలన చేసి పరిష్కారం దేవుడే అని వచ్చారు. ఎవరా దేవుడు అనేది ప్రజలకు తెలియలేదు. దేవుడంటే ఇలా ఉంటాడని, దేవుడంటే ఆ విధంగా ఉంటాడని, దేవుడు ఇక్కడుంటాడని, దేవుడు అక్కడుంటాడని చాలామంది అపోహపడి దేవుని వారి ఊహను బట్టి తయారు చేసుకుంటూ ఉన్నారు. దేవుడు మనుష్యుని ఊహకు అందేవాడు కాదు. మనుష్యుని చేతి నిర్మాణంతో నిర్మించబడేవాడు కాదు దేవుడు. ఎందుకంటే దేవుడు అనే శబ్దానికి పేరేమిటంటే, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు వాక్యస్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పాడు. ఈ రాత్రి సమయం అంది స్థలంలో కూర్చున్న వారితో పాటు పరిసర ప్రాంతాలలో కుటుంబాల్లో ఉన్న బిడ్డలు కూడా వింటూ ఉన్నారు. దయచేసి వినండి. దేవునికి ఒక రూపము ఎవడూ కల్పించలేరు. దేవుడు ఎవరంటే, ఈ విశ్వమునంతటిని కూడా తన నోటి మాట ద్వారా కలగజేసినటువంటి వాడు. ఆ కృపగల దేవుడు సూర్యుడు కలుగుగాక అని చెప్పాడు. సూర్యుడు కలిగాడు. చంద్రుడు కలుగుగాక అని అన్నాడు. చంద్రుడు కూడా కలిగాడు. ఆకాశ నక్షత్రములు కానీ, భూమి దానిలో ఉన్న సమస్తము, సముద్రము దానిలోని సంపూర్ణత, ప్రతి ఒక్కటి ఆయన మూలంగానే కలిగాయి. పర్వతముల మీద వేల కొలది పశువులు కానీ, బంగారము, వెండి, ప్రతి ఒక్కటి, ఆకాశ పక్షులు కానీ, జలచరములు కానీ, ప్రతి ఒక్కటి, భూజంతువులు, క్రిమికీటకాదులు, ప్రతి ఒక్కటి ఆయన మూలంగా కలిగాయి. ఈ విషయాన్ని భక్తుడు చెప్పాడు. సమస్తము ఆయన మూలంగా కలిగెను, ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. ఉన్నవి కానీ
రానున్నవి కానీ ప్రతి ఒక్కటి ఆయన మూలంగానే కలిగాది. ఎవరైనా దేవుడు అని చెప్పాడు. దయచేసి గమనించాలి, దేవుడు అనే పదానికి నిర్వచనం ఏమిటి? ఆయన మనిషిని కంటికి కనిపిస్తాడా? అదృశ్యుడు ఆయన. మనుషుని చేతికి స్పర్శిస్తాడా? అసలు గోచరం కాడు. మనుషుని చేతికి తగలడు, మనుషుని కళ్ళకు కనిపించడు, మనుషుని ఊహకు ఆలోచనలకు అందుబాటులో లేనివాడు. ఆయన అతీతుడు, ఆయన దేవుడు. ఓసారి ఒక భక్తుడు ఒక ప్రజలను విడిపించి నడిపించటానికి దేవుని చేత ప్రేరేపించబడి ఒక రాజు దగ్గరికి పంపాడు. ఆ వ్యక్తి, ప్రభువా, నేను వెళతాను, సరే, నీ దేవుడు ఎవరని అడిగితే ఏం చెప్పాలి? అప్పుడు చెప్పాడు దేవుడు, నేను ఉన్నవాడను, నేను అనువాడను అని చెప్పాడు. దేవుడు ఎప్పుడు ఉండేవాడు, అంతేకాని దేవుడు ఇప్పుడుండి రేపు లేకుండా పోయే దేవుడు కాదు. ఎల్లప్పుడూ ఆయన నోటి మాటతో కలిగిన సూర్యుడు దరిదాపు 6024 సంవత్సరాల కాలమయ్యాది అక్కడే ఉన్నాడు. చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. భూమి కూడా అక్కడే శూన్య మండలంలో వేలాడుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఇవి దేవుడు ఏ కక్షలో ఉంచాడో ఆ కక్షలో నేను నిలబడి పనిచేస్తూ ఉన్నాయి. దేవుడు అంత గొప్పవాడు. ఇవన్నీ కలుగజేసిన ఆయన ఎవరంటే దేవుడు. దయచేసి గమనించాలి, ఆయన ఉన్నవాడు, అనువాడు, ఎప్పుడూ ఉండేవాడు. ఎప్పటి నుండి ఉన్నాడు? ఆయనను అడిగితే ఆయన చెప్పాడు, నేనే ఆది, నేనే అంతం అని చెప్పాడు. నేనే ఆది అంటే ఈ ప్రకృతి ఇంకా ప్రారంభం కాక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన తరువాతనే ఈ జీవకోటి, జీవరాశి, ప్రకృతి ప్రతి ఒక్కటి కూడా. ఆయన నేను అంతమని చెప్పాడు. అంటే ప్రకృతిలో కనిపించే ప్రతి పదార్థం ఒక్క రోజున శూన్యమైపోతుంది. ఆ తరువాత కూడా ఆయన ఉంటాడు. అనగా ఆయనే ఆది, ఆయనే అంతం. ఎవరైనా దేవుడు. దయచేసి గమనించాలి, దేవుడు అనే మాటకు ఓ చక్కటి నిర్వచనం. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో అపరిశుద్ధత ఉండదు. ఆయనకు ఏ విధమైన శత్రుత్వం కానీ, ఏ విధమైన కోపోద్రేకాలు కానీ, ఏ విధమైన కక్ష పగలు కానీ ఇలాంటివి లేవు. ఆయన అబద్ధం కూడా చెప్పడు. ఆయన ప్రజలను పాలించు విషయంలో ఏదో ఒక ఆయుధాన్ని కలిగి ప్రజలను భయపెడుతూ పాలించే వాడు కాదు. ఎవరైనా దేవుడు. దయచేసి గమనించాలి, ఈ రీతిగా ఆయన పరిశుద్ధుడు. ఆయనలో మనుషుల్లాగా లైంగికమైన చింతనలు ఏవీ లేవు. మనుషులకు మనకు కోరికలు ఉన్నాయి. మనుషులకు ప్రకృతి ధర్మ ప్రకారముగా ఆయా వయసులో రావలసిన కోరికలు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు మనం చదువుకుంటాం. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కొరకు ప్రయాసపడతాం. అదైన తరువాత వివాహం కొరకు. ఇవన్నీ కోరికలే. మనుష్యుడు కోరికలతో బ్రతుకుతాడు. దేవునికి ఏ కోరికలు లేవు. కోరికలు లేనివాడు ఎవరు అంటే దేవుడు. దయచేసి గమనించవలసిన విషయం, ఎన్నో విషయాలు చెప్పాను. దేవునికి తల్లి తండ్రి లేరు. దేవుడు తనంతట తాను పుట్టినవాడు. ఆయన ఎవరంటే స్వయంభవుడు, తనంతట తాను పుట్టినవాడు. ఆయన చెప్పాడు, నాకు మరణం లేదు అనని. దేవునికి చావు లేదు. ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు చావు లేదు. దేవునికి వయోపరిమితి కూడా లేదు.
ఆయన పలానా ఏడాది పుట్టాడు, ఆయన వయసు ఇప్పటికింత, ఆయన ఇంకా ఎంతకాలం బ్రతుకుతాడో అని మనుషులు ఆలోచించిన రీతిగా దేవునికి ఎవరు వయోపరిమితిని కట్టువారు లేరు. దేవుడు నిరంతరము ఉండువాడు. అందుకని బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుడు అన్న ఆయన చెప్పిన మాట, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును అని అన్నాడు. నేను జీవాన్ని, నేను నిర్జీవము కాదు. అంటే చలనం లేని, చూడలేని, వినలేని, మాట లేని వ్యక్తిని కాదు. నాకు జీవముంది, నేను చూడగలను, నేను వినగలను, నేను మాట్లాడగలను అని ప్రభు చెప్పాడు. అందుకని బైబిల్ సెలవిస్తుంది, కంటిని నిర్మించినవాడు కానకుండునా, చెవిని నిర్మించినవాడు వినకుండునా అని ఓ భక్తుడి రీతిగా చెప్పాడు. ప్రభువా, నీ ఆత్మ ఎదుట నాకు దాగుచోటు ఎక్కడుంది? నేను కూర్చున్నా, లేచిన, పడుకొన్నా, పాతాళానికి వెళ్ళినా, పరలోకానికి వెళ్ళినా అక్కడ మీరే ఉన్నారు. మీ ఆత్మ ఎదుట నాకు దాగుచోటు లేదు అని చెప్పాడు. ఈ రీతిగా ఎవరైనా, ఈ విశ్వమంతటిని కూడా చూస్తున్న ఆయన, విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్న ఆయన ఎవరు? ఆయనే దేవుడు. దయచేసి గమనించాలి. ఆ గొప్ప దేవుని గూర్చి ఎన్నో విషయాలు ఈ రీతిగా చెప్పచ్చు. కాబట్టి ఇంతవరకు ఎవరైనా అని మాట్లాడుతూ దేవుడు దేవుడు అని చెప్పాను. ఆఖరిగా ఒక మాట చెప్తాను. ఆయన ఎవరంటే నిరంతరము ఉండువాడు. ఈ రాత్రి కూడా ఈ స్థలంలో ఉన్న ప్రతి వారి వద్ద ఆయన ఉన్నాడు. ఎలాగున్నాడు? నాకు కనిపించలేదే అని మీరు అడగచ్చు. నిజమే, ఈ పాపపు నేత్రాలకు పరిశుద్ధుడైన దేవుడు కనిపించలేడు. అయితే ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడంటే ఏదో ఒక రూపం ఉండాలి కదా. లేదు, దేవునికి రూపం లేదు. ఎందుకు అని అంటే దేవుడు కాబట్టి. ఈ రోజున మన మధ్యన కొన్ని దీపములు వెలుగుతూ ఉన్నాయి. ఆ వెలుగుతున్న దీపాల్లో నుండి కాంతి మన మీద ప్రసరిస్తూ ఉంది. ఆ కాంతిని బట్టి మనము అటు ఇటు చూస్తున్నాం, అటు ఇటు తిరుగుతున్నాం, ఏదో పని చేస్తూ ఉన్నాం. ఆ కాంతి మన మీద ప్రసరిస్తుంటే అనుభవిస్తూ ఇదిగో వెలుతురు అంటున్నాం. ఈ కాంతి వెలుగు వచ్చిన కారణాన ఈ ప్రదేశాన్ని చీకటి వదిలిపెట్టి వెళ్ళిపోయాది. చాలా శక్తివంతమైందే కాంతి. అయితే ఆ వెలుగుని ఎవరు కూడా పిడికిలితో పట్టుకోలేరు. కాస్త పిడికిలతో తీసుకెళ్ళి నా ఇంట్లో ఉంచుకుంటాను అనేకి లేదు. దేవుడు కూడా వెలుగు లాంటి వాడే. ఆయన చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పాడు. మనల్ని ఆ కృపగల దేవుడు తనతో సమానంగా ఆయన ఎంచుకున్నాడు. దేవుని పిల్లలు బాగా గమనించాలి. ఆయన చెప్పిన మాట, దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, నేను నమ్ముతున్నా. ఇక్కడున్న బిడ్డల మధ్యన ఉన్నాడు, అక్కడున్న పెద్దల మధ్యన, మనందరి మధ్యన ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆత్మస్వరూపి అనని. సర్వశక్తిమంతుడైన దేవుడు మనందరితో ఉన్నాడు. కానీ ఆయన్ను నేను కనిపెట్టలేదు. ఎప్పుడు కనిపెట్టగలను అంటే ఆయన్ను నేను అనుభవించినప్పుడు. చూడండి, గాలి వీస్తూ ఉంది. ఆ గాలి వీచేటప్పుడు ఆ గాలిని మనం అనుభవించి చాలా చల్లగా ఉంది అని అంటాం. గాలి వీచినప్పుడు చల్లగా ఉంది అంటున్నాం. దాని అర్థం గాలిని అనుభవిస్తున్నాం కాబట్టి. ఆ చల్లదనాన్ని తట్టుకోలేక ఏదో చలికోటును మనం వేసుకుంటాం. ఆ వీస్తున్నటువంటి గాలి ద్వారా
చలి అని తెలిసింది, కానీ ఆ చలి పుట్టించే గాలిని ఎవరైనా చూశారా? ఎవరైనా గాలిని పిడికిలతో పట్టుకున్నారా? లేదు కదా. గాలి తూర్పు నుండి వీచి పడమటికి వెళ్తాది, ఉత్తరం నుండి వీచి దక్షిణానికి వెళ్తాది. ఎక్కడికెక్కడికి అది ప్రయాణం చేస్తుందో ఆ సర్వశక్తిమంతుడైన దేవుని అనుజ్ఞ మేరకి అది తిరుగుతూ ఉంటుంది. గాలి వీస్తుంది అని గాలి వీచినప్పుడు అనుభవిస్తామే, అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి కూడా మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ విషయాన్ని యేసు ప్రభులు వారు సమరయ స్త్రీతో మాట్లాడారు. అమ్మా, మీరంటున్నారు ఆ పర్వతం మీద దేవుని ఆరాధిస్తున్నామని. నిజమే, కాదనడం లేదు. మీ ఆరాధన, మీరు చేసే పాపమని మీకు చెప్పలేదు. మీ ఆరాధన ఆచార సంబంధమైనది. ఇప్పుడైతే తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పాడు. ఇప్పుడు ఆరాధన మారిపోయాది. ఆచార సంబంధమైన భక్తి కాదు ఈ రోజున, ఆత్మ సంబంధమైన భక్తి. ఆచార సంబంధమైన భక్తి ఈ శరీరం చేస్తుంది. ఆత్మ సంబంధమైన భక్తి నీ లోపటున్న అంతరంగ పురుషుడు చేస్తాడు. ఆ విషయాన్ని ప్రభు చెప్పాడు. ఆయన చెప్పిన మాట, ఆత్మతో ఆరాధించాలి, దేవుడు ఆత్మ గనుక అని చెప్పాడు. ఈ రీతిగా ఎవరి దేవుడు? ఆత్మస్వరూపి అని అన్న ఆయన ఎవరు అంటే, ఆయన నశించిపోతున్న వారిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడుగా ఈ లోకమునకు పుట్టాడు అని ప్రవక్త అయిన తిమోతి ద్వారా పౌలు గారి ద్వారా తర్వాత లూకా గారు కూడా చెప్పాడు. నశించిన వారిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని చెప్పాడు. నశించిపోతున్న వ్యక్తుల నిమిత్తమై ఆత్మస్వరూపిగా ఉన్న ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఏ రీతిగా వచ్చాడు అనేది దరిదాపు కొన్ని వేల సంవత్సరాల నుండి వింటూ ఉన్నాం. ఆయన ఆత్మస్వరూపి అయిన ఆయన దరిదాపు ఈ లోకానికి వచ్చిన దినాలు 2024 సంవత్సరముల క్రిందట ఆయన వచ్చాడు. ఎలాగో వచ్చాడు అని అడిగితే, ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది అనే ఒక సమాచారం పరలోకం నుండి ఒక దూత వచ్చి బెత్లెహేము అని చెప్పబడిన ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక తల్లితో మాట్లాడుతూ ఉంది. ఆ తల్లి పేరు మరియా. మరియా, దయాప్రాప్తురాల, నీకు శుభం కలుగుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటాది, నీకు పుట్టబోయే బిడ్డకు యేసు అనే పేరు పెట్టుమా అని చెప్పాడు. ఆ తల్లి అంటుంది, ఇది ఎలాగ సాధ్యం, నాకు వివాహం కాలేదు అనని. ఆయన అన్నాడు, ఒక తల్లికి బిడ్డ జన్మించటానికి వివాహంతో సంబంధం లేదు, దేవుని యొక్క నిర్ణయం అది. ఎవరా దేవుడు అంటే, భూమి ఆకాశములను తన నోటి మాట ద్వారా కలుగజేసిన వాడు. ఆయన అనుజ్ఞ మేరకే నీ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి నిన్ను సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ చేత నీవు గర్భం ధరిస్తావు, నీకు పుట్టబోయే శిశువుకి యేసు అనే పేరు పెట్టు అని చెప్పాడు. యేసు అనేది ఆయన పేరు కాదు, క్రీస్తు అనేది ఆయన పేరు కాదు. ఆయన చేయబోయే పనులను గూర్చి ఆ నామము పెట్టబడ్డది. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషేకింపబడినవాడు అని అర్థం.
దేని కొరకు ఆయన అభిషేకించబడ్డాడు అంటే నశించిపోతున్న ప్రజల నిమిత్తమై, పశువులు కాకుండా, పక్షులు కాకుండా, జంతువులు కాకుండా ఒక నరుడుగా ఈ భూమి మీదకు వచ్చి మనుషులందరి పాపముల నిమిత్తమై తాను కపాలమని అద్దమిచ్చే గొల్గతా కొండ మీద ఆ శిలువలో మరణించటానికి ఆయన ఆ పవిత్రమైన రక్తము చేత, ప్రభువా నేను పాపినని పశ్చాత్తాపపడిన ప్రతి వ్యక్తిని కడిగి శుద్ధీకరించటానికి పరలోకమందు ఆయన అభిషేకించబడ్డాడు. ఆయన అభిషేకించబడి బెత్లెహేములో కన్యమరియ గర్భాన నరుడుగా పుట్టటానికి తీర్మానము జరిగాది. నా మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఆలోచించాలి. ఎందుకు ఆత్మస్వరూపి అయిన దేవుడు నరుడుగా పుట్టాడు అంటే నశించిపోయిన వారిని వెదకి రక్షించటానికి. ఎవరు నశించిపోతున్నారు? నాశనం ఎలాగా ఈ లోకంలోనికి వచ్చేది అంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. యోహాను 10వ అధ్యాయంలో చెప్పాడు, దొంగ దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయటానికి వచ్చాడు. నేనైతే జీవం ఇవ్వటానికి, నా గొర్రెలకు సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చాను అని ప్రభుల వారు సెలవిచ్చారు. ఆయన తన్ను గూర్చి చెప్పుకుంటూ ఆయన దొంగను గూర్చి కూడా చెప్పాడు. దొంగ అంటే సాతానుడని ప్రియులారా గమనించాలి. వాడు హత్య చేస్తాడు, నాశనం చేస్తాడని చెప్పాడు. నాశనం అనేది ప్రపంచమంతా ఉంది, ఉప్పాడలో కూడా ఉంది. నేను మొదటే చెప్పాను, ఒక భార్య భర్త మధ్యన వివాదాలని. మొదటే చెప్పాను, ఒక కుటుంబంలో త్రాగుబోతుతనం ద్వారా కుటుంబం ఎలాగ విచ్ఛిన్నమైపోతుందని. ఆ ఇంటిలో నాశనం పనిచేస్తూ ఉంది. నాశనం 3 రకాలుగా ప్రపంచమంతా పనిచేస్తూ ఉంది. 1 పేదరికం ద్వారా, 2 పాపము ద్వారా, 3 రోగము ద్వారా. నాశనంలో ఈ 3 ఉన్నాయి. పాపముంది, రోగముంది, పేదరికము ఉంది. వీటిని ప్రపంచంలో అగ్రదేశాలు అని చెప్పుకుంటున్న వారు కూడా వీటిని తమ దేశంలో నుండి తొలగించుకోలేకపోతూ ఉన్నారు. విచిత్రమైన రోగాలు, భయంకరమైన పేదరికం, విస్తారమైన పాపం దేశాలన్నింటినీ పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ గ్రామంలో కూడా చాలామంది పేదలు ఉన్నారు. నన్ను గమనించాలి. ఈ గ్రామంలో కూడా రోగులు ఉన్నారు. ఈ గ్రామంలో కూడా ఎంతోమంది పేదరికంతోనూ పాపంతోనూ జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి వారిని రక్షించటానికి యేసు ప్రభులు వారు వచ్చారు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు. ఆ ప్రభులు వారు ఆత్మస్వరూపిగా ఉండి కన్యక గర్భమందు ఆయన పుట్టాడు. మనం అడగచ్చు, అది ప్రకృతి ధర్మ విరుద్ధము కదా, పురుషుడు లేకుండా ఒక స్త్రీకి బిడ్డను జన్మను ఎలాగిస్తుంది అని. నిజంగా అది మంచి ప్రశ్నే. దయచేసి గమనించాల్సింది, దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మీ ఇంట్లో ఒక కోడి ఉంది. ఆ కోడి గుడ్లు పెడుతూ ఉంటుంది. దరిదాపు 20 గుడ్లు పెడతాది. ఆ ఇంటి యజమానురాలు కోడికి చెప్పదు నువ్వు గుడ్లు పెట్టమని. ఆ సమయం వచ్చినప్పుడు అదే గుడ్లు పెడతాది. తాను గుడ్లు పెట్టి పూర్తయిన వెంటనే ఆ కోడి గుడ్ల మీద పొదగడం ప్రారంభిస్తుంది. దరిదాపు 20 రోజులు అయ్యాక ఆ కోడి గుడ్ల మీద పొదిగిన ఆ పక్షి ఎలాగుంటుందో ఆ గుడ్డులో నుండి ఆ పక్షి బయటికి వస్తుంది. 20 రోజులకు ముందు ఆ గుడ్డును పగలగొడితే తెల్ల సొన, పచ్చ సొన అనేటివి కనిపిస్తాయి. తమ్ముడు తేజ, ఈ బాక్స్ నాకు దగ్గరగా పెట్టి కయ్యం బుయ్యం అని నువ్వు సౌండ్ తగ్గిస్తూ ఉండవు. నేను ఇంకా దీని లోపలికి పోయి మాట్లాడాల్సి వస్తుంది సార్, ప్లీజ్ దీన్ని కాస్త వెనక్కి పెడితే మానిటర్ని
ఆ సౌండ్ రాకుండా ఉంటుంది. నువ్వేమో నీ బాక్సుల్ని కాపాడుకునేకి చూస్తావు, నేనేమో నా గొంతును కాపాడుకునేకి చూస్తాను. ఎవరిది మేలు చెప్పండి? ఇంకొంచెం జరుపు కొడుకో అన్న, తెలుగుదేశం అన్న కొంచెం జరుపునా. తేజ అన్న మా మాట వినడం లేదు. ఇంకొక అరగంట సేపు. ఓకే, ఇప్పుడు పెంచండి సౌండ్. ఒరే అయినా అరుస్తూ ఉంది. ఏదో మీలో మహత్యం ఉంది. సరే, దేవుడే దిక్కు. అందరూ కళ్ళు మూసుకుందాం. కళ్ళు ఉండేవాళ్ళు కళ్ళు మూసుకుందాం. అందరూ ప్రభు వైపు చూద్దాం. చెప్పండి, యేసయ్యా మీరు మంచి దేవుడు. యేసయ్యా మీరు మంచి దేవుడు. యేసయ్యా మీరు మంచి దేవుడు. యేసయ్యా మీరు మంచి దేవుడు. ఆమేన్. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, నశించిపోతున్న ప్రజల్ని రక్షించటానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రభుల వారు ఒక మతస్థాపకుడు కాదు, మత వ్యాపకుడు కాదు, మత కర్త కాదు. క్రైస్తవ్యం అనేది మతం కాదు. యేసు ప్రభుల వారు చెప్పిన మాట, నేను మార్గాన్ని, నేను సత్యాన్ని, నేను జీవాన్ని అని చెప్పాడు. అయితే ప్రస్తుతం లోకం మాట్లాడే మాట అదొక మతం, వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు. నేను నమ్ముకున్న దేవుడైన యేసు ప్రభుల వారు నశించిపోయిన వారిని రక్షించటానికి వచ్చాడు, కానీ మతాలు మార్చటానికి, కులాలు మార్చటానికి ఆయన రాలేదు. పాప మాట్లాడద్దు, దయచేసి గమనించాలి. మీరు అపోహపడుతూ ఉన్నారు. ప్రభుల వారు మతాన్ని మార్చగలిగితే నా బంధువులు కూడా ఎంతోమంది ఇంకా హిందువులుగానే ఉన్నారు. వాళ్ళని నేను ఎందుకు మార్చలేకపోతున్నాను? దేవుని పిల్లలుగా నశించిపోతున్న ప్రజల్ని వెదకి రక్షించటానికి వచ్చాడు. తల్లి కింద ఉన్న గుడ్లులో తెల్ల సొన పచ్చ సొన ఉంటుంది, అది మనకు తెలుసు. అయితే విశేషం చూడండి, 20-21 రోజుల తరువాత ఆ పెంకును పగలగొట్టుకొని తమ మీద పొదిగిన తల్లి లాంటి పక్షి చిన్నది బయటకు వస్తుంది. ఎవరు దాన్ని నిర్మాణం చేశారు? ఆ పైన పొదిగిన తల్లి, ఆ ఇంటి యజమాని. దయచేసి గమనించాలి, అది దేవుని యొక్క ధర్మం, ప్రకృతి ధర్మం. అంతే. ఆ రీతిగా ఒక పక్షిలోనే ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక స్త్రీ, ఒక తల్లిలో దేవుడు అద్భుతం చేయలేడంటారా? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే నా పాపం పోవాలంటే పాపమున్న వ్యక్తి నా పాపాన్ని తీసివేయలేడు. నేను పాప సహితుడను. నా పాపము నుండి నాకు విడుదల కలిగించటానికి పాప రహితుడు కావాలి. ఒక తల్లి తండ్రి ద్వారా ఒక బిడ్డకు జన్మనిస్తే భక్తుడు దావీదు చెప్పాడు, నా తల్లి గర్భములో నుండి నేను పాపంతో పుట్టాను అని చెప్పాడు. అంటే తల్లి తండ్రి ద్వారా పుట్టిన ప్రతి బిడ్డ పాపియే. ఆ రీతిగా స్త్రీ పురుష సంబంధంతో కాకుండా కేవలం దేవుని యొక్క శక్తితో, దేవుని ఆత్మతో కన్యక అయిన మరియ తల్లి గర్భము ధరించి యేసు ప్రభుల వారికి జన్మనిచ్చాది. ఆ దినములు చాలా గడుసువి. ఆ రోజుల్లో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. అందులో ఒక్క విషయం మీతో చెప్తాను. యూదుల రాజుగా ఒక ఆయన పుడతాడని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. వారు తూర్పు ప్రాంతపు వారు వెతుక్కుంటూ యూదా దేశంలోనికి వచ్చారు. అక్కడ హేరోదు అనే ఒక రాజు ఉన్నాడు. ఈయన యూదుల రాజు కాబట్టి రాజుల కుటుంబాల్లో పుడతాడు అనే ఉద్దేశంతో హేరోదు దగ్గరికి వెళ్ళి విచారించారు, సార్
మీ గృహాలలో ఎవరైనా రాజు పుట్టాడా? యూదులకు రాజుగా పుట్టేవాడు ఈ ప్రాంతాల్లోనే పుడతారని మా శాస్త్రాలు చెప్తున్నాయి అని చెప్పారు. అప్పుడు హేరోదు తన దగ్గరున్న శాస్త్రులతో మాట్లాడితే వారన్నారు, యూదా దేశపు బెత్లెహేము యూదాలో ప్రధానమైనది గనుక బెత్లెహేములో ఆయన పుడతాడు అని చెప్పారు. అందుకని హేరోదు చెప్పాడు, నేను రాజుగా ఉంటే మరొక రాజు అవసరమా అన్నట్టు వారితో చెప్పాడు. మీరు వెళ్ళి ఆ రాజుని ఎవరినో దర్శించి నాకు కూడా వచ్చి చెప్తే నేను కూడా వెళ్ళి దర్శిస్తాను, నేను కూడా ఆయన్ను పూజిస్తాను అని చెప్పాడు. హేరోదు కపటోపాయంతో చెప్పాడు, పూజించాలని కాదు, నేను రాజుగా ఉంటే మరొక రాజు ఎందుకు అనే ఉద్దేశంతో. అయితే ప్రియులారా, గమనించాలి, ఆ తూర్పు దేశపు జ్ఞానులు అక్కడ నుండి బయటకు వచ్చిన తరువాత వారొక నక్షత్రాన్ని కనుగొన్నారు. ఆ నక్షత్రము నెమ్మదిగా బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళి అక్కడొక పశువుల పాక ఉంటే దాని మీద నిలిచాది. వారు వెళ్ళి ఆ పాకలో చూస్తే ఆ స్త్రీ ఆ కుమారుని చూశారు. చూసి బైబిల్ చెప్తాది, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. వారు ఆ స్త్రీని, ఆ శిశువును చూసి అత్యానంద భరితులైరి అని వాక్యం సెలవిస్తాది. ఈ రోజున మన కుటుంబాలలో ఆనందం లేకపోవటానికి గల కారణం, వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం, కానీ మనము దేవుణ్ణి ఇంకా చూడలేదు. దేవుణ్ణి చూసే అంత ఆత్మీయ స్థితికి మనము ఎదగలేదు. ప్రభువు పిల్లలుగా మీకు చెప్తున్నాను, ప్రభుని చూడాలంటే ఈ శరీరం పనికిరాదు. ప్రభుని చూడటానికి ఈ శరీర నేత్రాలు మూయబడి మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మన మనోనేత్రాలు వెలిగించబడితేనే ఆత్మస్వరూపి అయిన దేవుని, నా పాపముల కొరకు నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించటానికి ఈ లోకానికి వచ్చిన ఆ ప్రభుని చూసే భాగ్యము మనకు దొరుకుతుంది. ఆయన్ని ఎప్పుడు మనము చూస్తామో అప్పుడు నిజంగానే అత్యానంద భరితులు అవటానికి ప్రభువు కృప దయచేస్తాడు. సార్, నన్ను బాగా గమనించాలి. అత్యానంద భరితులైరి అనని దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వారు అత్యానంద భరితులై సాష్టాంగపడి నమస్కారము చేశారు. వారికి ఆనందం కలిగాది. సాష్టాంగపడి నమస్కారం చేశారు అంటే ఆ దేవునికి పూర్తిగా విధేయత చూపెట్టారు. తరువాత వారి పెట్టెలు వీపారు. వారి పెట్టెలు విప్పి వారు చేసిన పనేమిటంటే, వాక్యం సెలవిస్తాది, వారు ఆయన కొరకు తీసుకొచ్చిన కానుకలను సమర్పించారు. ఆయన కొరకు బంగారము, సాంబ్రాణి, బోళము, ఈ మూడింటిని కూడా వారు తీసుకొచ్చారు. ఇవి చాలా విశేషమైనది. బంగారం తీసుకొచ్చారు, వారు ఆయనకు సమర్పించారు. బోళం తీసుకొచ్చారు, సమర్పించారు. సాంబ్రాణి తీసుకొచ్చారు, కానుకలుగా సమర్పించారు. ఈ రాత్రి సమయమంది ఈ స్థలములో కూర్చున్న ప్రతి వారికి నా మనవి, ప్రియులరా, ఆయన్ను చూసిన వారు అత్యానంద భరితులై, రెండవది సాష్టాంగపడి నమస్కారం చేశారని పూర్తిగా విధేయతని చూపెడతారు. మూడవది వారి పెట్టెలు విప్పి కానుకలు సమర్పించారని. ఈ రాత్రి సమయమందు వారు అర్పించిన పదార్థములు చాలా విలువైనవి. బంగారము అని అన్నారు. ఈ బంగారం ఎక్కడుంటుంది అంటే ప్రత్యక్షపు గుడారంలో ఈ బంగారము ఉంటుంది. బంగారాన్ని పరిశుద్ధతకు పోలుస్తారు. ఈ బంగారము వాస్తవంగా బలిపీఠము, గంగాళము కాకుండా అతి పరిశుద్ధ స్థలములో ఉన్న
పరిశుద్ధ స్థలంలో ఉన్న బంగారపు సముఖపు రొట్టెల బల్ల అని ఉంటుంది. దాన్ని తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు. ధూప వేదిక, దీపవృక్షము, మందసము ఇవన్నీ కూడా తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు. కాబట్టి బంగారము పరిశుద్ధతకు సూచన. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారు నశించిన మనల్ని వెదకి రక్షించటానికి కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తముతో ఎవరాయన్ని సమీపించి ప్రభువా నేను పాపినేనని పశ్చాత్తాప పడతారో వారందరి మీద తన రక్తాన్ని కుమ్మరించి వారిని శుద్ధీకరించి పవిత్రపరిచి వారిని పవిత్రులుగా జీవించమని చెప్పారు. ఈ రాత్రి సమయమందు ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకి నా మనవి, దయచేసి గమనించాలి. మేము ప్రభుని నమ్ముకున్నాము అని మాట్లాడడం కాదు. ప్రభుని నమ్మిన ప్రతి బిడ్డ యేసు ప్రభు రక్తంతో కడగబడ్డామా లేదా, ఆయన ఇచ్చిన పరిశుద్ధతని కలిగి ఉన్నామా లేదా. ఈ రోజున ఈ సంఘం కాదని ఆ సంఘం కాదని ఈ సంఘము ఇటు అటు తిరుగుతూ ఉన్నాం. క్షమించండి. ఆ రీతిగా మీరు సంఘాలు మారితే మీకు ఒరిగేది ఏదీ లేదు, మీకొచ్చిన లాభం ఏమీ లేదు. దాన్ని మీ బుద్ధిహీనత అని చెప్తున్నాను. సంఘంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే నీవు ఆయన ప్రశస్తమైన రక్తంతో కడగబడి పవిత్రంగా మార్చబడి ఉండాలి. అది చాలు దేవునికి. అంతేకాని ఎన్నో తప్పుడు ఉపదేశాలు చేస్తూ, ఎన్నో తప్పుడు కార్యక్రమాలు చేస్తూ, ఇక్కడ దేవుడు అక్కడ దేవుడు నన్ను ఇది చేయమన్నాడు అది చేయమన్నాడు అని సిద్ధాంతాల్ని మార్చి, ఉపదేశాల్ని మార్చి ప్రజల్ని అటు ఇటు తిప్పడం అనేది సంఘం కానే కాదు. దయచేసి గమనించాలి. దేవుడు దేవుడే, మనుష్యుడు మనుషుడే. ఏం మనుష్యుడు దేవుడు కాడు. దేవుడు ఎప్పుడు మనుషుడు కాజాలడు. అయితే పరిస్థితులను బట్టి ఆయన మనిషిగా రావలసి వచ్చాది. కాబట్టి బంగారము అంటే క్రీస్తు రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచాడు. ఈ పరిశుద్ధతని నీ జీవితాంతం కాపాడుకొని ఆయనకు కానుకగా సమర్పించాలి. అప్పుడే ఆ కృపగల దేవుని కనులారా చూడటానికి, నీవు ఆనందించటానికి అవకాశాలు ఉంటాయి. దేవుడిచ్చిన పరిశుద్ధతని పోగొట్టుకొని నీవు దేవుణ్ణి చూడాలి అనుకునేటటువంటి బుద్ధిహీనత మరొకటి లేదు. వారు బంగారమును సామ్రాణిని అని చెప్పారు. సామ్రాణి అనేది కూడా చాలా గొప్పది. ప్రియులారా గమనించాలి. ప్రత్యక్షపు గుడారంలో ఆ సముఖపు రొట్టెల బల్ల అని చెప్పబడినది, అది తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు. దాని మీద 12 రొట్టెలు ఉంటాయి. 6 రొట్టెలు ఒక దొంతిగా, మరొక 6 రొట్టెలు మరొక దొంతిగా ఉంటాయి. ఆ 12 రొట్టెల మీద వారు సాంబ్రాణిని వేసి అలాగా ఉంచుతారు. ఎందుకంటే రొట్టె చెడిపోకుండా ఉండటానికి. సాంబ్రాణి పదార్థాన్ని చెడనివ్వదు. దాని అర్థం ఏమిటంటే ఈ 12 రొట్టెలు 12 అపోస్తలుల బోధకు సాదృశ్యం. మొట్టమొదట పేతురు ప్రసంగించినప్పుడు చాలామంది ప్రజలు అడిగారు, మీ బోధ విని మా హృదయాలు గుచ్చుకున్నాయి, మేమేం చేయాలి అని అడిగితే ఆయన చక్కటి హితవులు చెప్పాడు. మీరు మారుమనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం మీరును మీ ఇంటి వారు పొందుతారు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి
అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన యందును ఎడతెగకుండా ఉండుడి అని చెప్పాడు. ప్రియులరా, ఇది అపోస్తలుల బోధ. ఈ బోధ కాకుండా మరొక బోధ ఏదైనా మీకు బోధిస్తూ ఉంటే అది సాతాను సంబంధమైన బోధ. దయచేసి గమనించాలి. అపోస్తలుల బోధలో ఇన్ని కార్యాలు ఉన్నాయి. ఇది కాకుండా వేరొక బోధ ఎవడైనా, పౌలు గారు చెప్పారు, ఆఖరికి దేవదూతలైన వచ్చి మీకు బోధిస్తే నమ్మకండి, వారిని వెంబడించకండి అని చెప్పాడు. బోధ ఒక్కటే, అది అపోస్తలుల బోధ. బాప్తిస్మం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, దేవుడు కూడా ఒక్కడే. అయితే ఆ దేవుడు కాలానుగుణ్యంగా కొన్ని కార్యాలు చేయటానికి తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా ఆయన వ్యవహరించవలసి వచ్చారు. ఆయన ఏ రీతిగా ఆయన చెప్పబడినట్లుగా ఆయన అద్వితీయ సత్యదేవుడు, ఆయన ద్వితీయము కానటువంటి వాడు. ఆయన త్రియేక దేవుడు అని, ఆయన త్రియేక దేవుడు అని చెప్పటానికి నిదర్శనం నీవే. నాలో త్రిత్వం ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఉంది. శరీరం చేసే పనులు వేరు, ఆత్మ చేసే పనులు వేరు, ప్రాణం చేసే పనులు వేరు. అయితే ముగ్గురు కలిసే ఉన్నారు. కాబట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్పిన మాట ఏమంటే, సువార్త ప్రకటించండి. ఎవరైనా నమ్మి బాప్తిస్మము పొందితే వారికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. యేసయ్య చెప్పిన మాటలివి. దీనికి భిన్నంగా ఎవరైనా ఏదైనా బాప్తిస్వాన్ని గురించి కానీ, బోధన గురించి కానీ మీతో మాట్లాడితే దయచేసి నమ్మకండి. తేజ, సౌండ్ తగ్గిస్తావు, ఎక్కిస్తావు, ఎవరు దయచేసి నాయన నన్ను డిస్టర్బ్ చేయకు, రేపు ప్రొద్దున్ని కనిపిస్తే ఒట్టు, ఈ రాత్రికి అట్లా కాపాడు, దేవుడు మనల్ని కనికరిస్తూ ఉన్నాడు. చెప్పండి అందరూ గట్టిగా, దేవుడు మంచి దేవుడు. మీరు చెప్పండి, అందరు చెప్పండి. మరలా ఒక్కసారి మీకు ఎన్నిసార్లు అనిపిస్తుందో అన్నిసార్లు చెప్పండి. యేసు మంచి దేవుడు, యేసు మంచి దేవుడు. తేజ కూడా మంచివాడు. హల్లెలూయా. చెప్దాం. ఎక్కడో మనడు దాక్కునేసినాడు ఉన్నాడు. ఓకే ఓకే, దయచేసి గమనించాలి. ఇప్పుడు సామ్రాణి అని చెప్పబడింది. 6 రొట్టెలు, 6 రొట్టెల మీద ఆ సామ్రాణిని ఉంచుతారు. దాని అర్థం ఆ రొట్టెలు చెడిపోకుండా ఉండటానికి. ఈ రొట్టె ఎవరు అంటే, యేసు ప్రభులు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన రొట్టె విరిచి, ఇది నా శరీరం, దీన్ని భుజించున్నప్పుడంతా నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పాడు. రొట్టె యేసు ప్రభులు వారి శరీరానికి సాదృశ్యం. ఈ యేసు ఎవరు అని అడిగితే ప్రకటన 19:13 చెప్పబడింది. ఆయన రక్తములో ముంచబడిన వస్త్రములను ధరించిన వాడై ఉన్నాడు. ఆయనకు వాక్యము అనే పేరు పెట్టబడి ఉన్నది అని చెప్పాడు. వాస్తవానికి యేసు ప్రభులు వారి పేరేమిటంటే వాక్యం. యోహాను గారు చెప్పారు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పాడు. ఆ వాక్యము శరీరధారిగా మారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని చెప్పాడు. వాక్యమే ఒక శరీరాన్ని ధరించుకుంది. ఆ శరీరంలో కృపా సత్యముతో సంపూర్ణము చేయబడి మన మధ్యన సంచారము చేశాది. కాబట్టి యేసయ్య పేరు వాక్యం. దేవునికి పిల్లలు ఆ సముఖపు రొట్టెల బల్ల
పాత నిబంధన కాలంలో ఆ బల్ల మీద ఉన్న రొట్టెలు యేసు ప్రభువే. ఆ 12 రొట్టెలు 12 అపోస్తలులు. 12 అపోస్తలులైన బోధ ఒక్కటే. ఆ రొట్టె ఒక పదార్థంతో చేయబడిన రీతిగా ఈ రోజున ప్రపంచమంతా కూడా అపోస్తలుల బోధే ఉండాలి. దాన్ని మినహాయించి మరొక బోధను నువ్వు బోధిస్తే నిజంగా నీవు సాతాను సంబంధివి అవుతావు. నీవు సాతాను సంబంధివి ఒక్కడివే అయితే పర్వాలేదు. చాలామందిని సాతాను సంబంధుల్నిగా మార్చేస్తారు. అందుకు పౌలు చెప్పాడు, నేను చెప్పిన సువార్త కాకుండా మరొక సువార్త దేవదూతలు చెప్పిన మీరు నమ్మకూడదు అని చెప్పాడు. భూమి మీద దేవదూతలు లాంటి తప్పుడు బోధలు చేసేవాళ్ళు కనిపిస్తారు మనకి. ఇతడు దేవదూత అన్నట్టుగా వారి వైభవం, వారితో పాటు వచ్చే మంది మార్బలం, వారు వేసుకునే వస్త్రధారణ, వారు పలికే మాటలు ఇవన్నీ అపోస్తలుల బోధకు సంబంధించినవిగా ఉండవు. తప్పుడు బోధలు చేస్తూ ప్రజలను తప్పుడు మార్గంలో నడిపించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి. ఉప్పాడ ప్రజలకు ఒక తండ్రిగా నా మనవి, అపోస్తలుల బోధ తప్ప మరొక బోధ మీ చెవిలో పడకూడదు. అపోస్తలుల బోధ ప్రకారంగా కాకుండా మరొక బోధ ప్రకారంగా మీరు నడవకూడదు. ఏ రోజున మనిషి దేవుడు కాడు, దేవుడు మనిషి కాడు. దేవుని పిల్లలు గమనించాల్సింది, మనిషి మనిషే, దేవుడు దేవుడే. నా మాటలు అర్థమైన బిడ్డలు ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం, ఇంకోసారి చెప్దాం. మన ఉప్పాడ ప్రాంతంలో తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలకు చోటు లేకుండా నజరేయుడైన యేసు నామంలో అవన్నీ కడగబడునుగాక. యేసు రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ స్వచ్ఛమైన అపరంజిగా మార్చబడుదురుగాక. వారి జీవితాలను దేవునికి పరిశుద్ధత అను బంగారంతో సమర్పించుకొందురుగాక. సామ్రాణి అనేటటువంటిది ఎందుకు రొట్టెల మీద పెట్టాలి? రొట్టెలు చెడిపోకుండా ఉండటానికి రొట్టె బోధ అని చెప్పాను. దాని అర్థము సామ్రాణి బోధను చెడనివ్వదు. దేవుని బిడ్డలు మీరు ఈ రాత్రి సమయమందు ఈ స్థలంలో కూర్చున్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి యమన కుమార్తెకి, కుమారుడికి ఒక తండ్రిగా నా సలహా, దేవుని యొక్క బోధ ఎప్పటికీ చెడిపోకూడదు. ఆ రోజు 12 మంది అపోస్తలులు ఒకే బోధ చేశారు. ఈ రోజున ఎన్ని రకాల బోధలు, ఎంతమంది బోధకులు, ఎన్ని చిత్ర విచిత్రమైన సమాచారాలు మనం వింటున్నాము. దయ్యము చాలా మట్టుకు దేవుని సంఘాన్ని పాడు చేయటానికి ఇలాంటి కార్యాలన్నీ చేస్తూ ఉంది. బహుశా మీ పట్టణంలో కూడాను అలాంటివి ఉంటే వాటిని ఎదిరించే మంచి సైనికులు కావాలి. తప్పుడు బోధను ఎదిరించే మంచి రాణువారు మీరు కావాలి. రెండవది, ఆ సముఖపు రొట్టెల బల్ల, బంగారపు సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెల మీద సామ్రాణి ఉంటుంది. ఆ తరువాత బంగారపు ధూప వేదిక ఉంటుంది. బంగారపు ధూప వేదిక మీద ఆ ధూప చూర్ణము వేసినప్పుడు అందులో నుండి వచ్చే ధూమము దేవునికి ఇంపైన సువాసన. ధనార్థము ఆ ధూపము వేసినటువంటి ఆ చూర్ణము ద్వారా దేవునికి ఇంపైన సువాసనగా వస్తుంది. ఆ చూర్ణము దేనితో తయారు చేస్తారు అని అడిగితే అచ్చ జటామాంసి, గంధపు చెక్క, సాంబ్రాణి, ఉప్పు 5 ప్రత్యేకమైన దినుసులను తీసుకొని వాటిని చూర్ణము చేసి సమపాళ్లలో వాటిని కలిపి ఆ ధూప వేదిక మీద వేస్తారు. ఆ ధూప వేదిక మీద వేసిన ధూప చూర్ణములో సామ్రాణి కూడా ఉంది. సామ్రాణి యొక్క గుణం ఏమిటంటే బోధను చెడనివ్వదు.
రెండవది ధూప వేదిక ఉద్దేశం ప్రార్థన. నీ ప్రార్థన చెడిపోకూడదు. చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. అవిధేయులుగా, బుద్ధిహీనులుగా, వ్యతిరేకులుగా, తిరుగుబాటుదారులుగా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. చేసి దేవుడి దగ్గర ప్రార్థిస్తారు, ప్రభువా దయచేసి క్షమించండి, నా అవసరాలు ఇవి, నా ఆరోగ్య పరిస్థితి ఇది, నా ఆర్థిక పరిస్థితి ఇది, నాకు సహాయం చేయండి అని ప్రార్థిస్తారు. ఉపవాసాలు కూడా ఉంటారు. ఎవరో నాలాంటి వాడికి, ఇలాంటి పెద్దలకు ఫోన్లు చేసి మా కొరకు ప్రార్థించండి అని చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలు కదా మీరు కూడా అదే చేస్తూ ఉంటారు. అయితే నీ ప్రార్థన దేవుడు వినటానికి చెవిటివాడు కాదాయన. నిన్ను చూడకుండా ఉండటానికి గుడ్డివాడు కాదు. రక్షింప నేరక ఉండటానికి ఆయన చేతులు కురచా కాలేదు. ఆ కృపగల దేవుడు పరలోకం నుండి నీ దగ్గరికి చెయ్యి చాపగల దేవుడు ఆయన. వాక్యం సెలవిస్తాది, కంటిని నిర్మించినవాడు కానకుండునా, చెవిని నిర్మించినవాడు వినకుండునా. దేవుడు వింటాడు. అయితే నీ ప్రార్థనలో సామ్రాణి లేదు. నన్ను గమనించాలి. ఈ మధ్యన బోధకులు ఒక విచిత్రమైన ప్రార్థన చేస్తామని అంటూ ఉంటారు. మీలో ఎవరికైనా అప్పులు ఉన్నాయా? మేం ప్రార్థిస్తాం, మీ అప్పులు తీరిపోతాయి అంటాడు అని చెప్పి ఆఖరిలో ఈయన అప్పులు మనకు చెప్పిపోతాడు. నేను ఈ పొలం కొంటున్నాను, గజం 5,000, గజం 6,000, దయచేసి ఒక గజం స్థలానికి మీరు డబ్బిస్తే దేవుడు నాకు చెప్పాడు ఒక ఆడిటోరియం కట్టాలని. ఒరే, ఇందాక మమ్మల్ని ఏమో అప్పులు తీరుస్తావని చెప్పి మీ అప్పులు మాకు చెప్పిపోతావా? మీకు అర్థం కాలేదా? అమాయకులు మీరు చాలామంది వాడికి డబ్బులు పంపిస్తారు. మీ పాస్టర్ గారికి ఎవరు పాపం, ఆయన అమాయకంగా చూసుకో ఉంటాడు. దయచేసి గమనించాలి, దేవుని బిడ్డలు మీరు. దేవుడు అప్పులు తీర్చే దేవుడు కాదా? ఆయన అప్పులు చేయకుండా చేసే దేవుడు. బైబిల్ సెలవిస్తారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారు అప్పు చేయరని. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగా ఉంటాయి, కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అసలు అప్పు చేయరని చెప్పాడు. మీరు ఆయన బిడ్డలు, ఆయన బిడ్డలు, ఆయన ప్రశస్తమైన రక్తంతో కడగబడిన బిడ్డలు. మిమ్మల్ని అప్పు చేసే స్థితికి ప్రభువు తీసుకొని వెళ్ళడు. నా మాటలు అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. కొడుతూ యేసు మంచి దేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మంచి దేవుడు. గట్టిగా చెప్దాం, యేసు మంచి దేవుడు, యేసు మంచి దేవుడు. ఆమేన్. మీరు కూడా చాలా మంచివారు. నేను లాస్ట్లో చెప్తాను మీరు ఎందుకు మంచివాళ్ళని. ఇప్పుడు చెప్తే పొంగిపోతారు. దయచేసి గమనించాల్సింది, సామ్రాణి మన ప్రార్థనలో లేదు. సామ్రాణి మన ప్రార్థనలో లేని కారణాన మన ప్రార్థన చెడు ప్రార్థన అయిపోయాది. సామ్రాణి పదార్థాన్ని చెడనివ్వదు. నీ జీవితంలో చెడు ఉండటానికి గల కారణం సామ్రాణి లేదు. నేను త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, అబద్ధికుడుగా, మోసగాడుగా, అల్లరి చిల్లరిగా తిరుగుతూ నేను ప్రార్థిస్తే దేవుడు ఎలాగ ప్రార్థన వింటాడు? ఆయన చెప్పిన మాట, నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇచ్చేదను అని చెప్పాడు. ఆ మాట చెప్పిన దేవుడు మాట తప్పు దేవుడు కాదు. అయితే మనం మొరపెడుతున్నాం, కానీ మన మొరకు ప్రత్యుత్తరం రాలేదు. కారణం, నీలో సామ్రాణి లేదు. నీవు చెడిపోయావు. ఏదో తప్పితం, భర్తకు తెలియకుండా ఎన్నో తప్పితాలు, భార్యకు తెలియకుండా ఎన్నో తప్పితాలు మనం చేస్తూ ఉన్నాం. కాపరికి తెలియకుండా విశ్వాసులు ఎన్నో తప్పితాలు. ఈ రీతిగా విశ్వాసులకు తెలియకుండా కాపరులు కూడా ఎన్నో తప్పితాలు. ఈ రీతిగా ప్రతి వారిలో సామ్రాణి లేదు.
సామ్రాణి ఉంటే నీ ప్రార్థన చెడిపోదు. ప్రభు సెలవిచ్చినట్టు నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరమిచ్చదనని చెప్పాడు. ఆ మాట చెప్పిన దేవుడు మాట తప్పనివాడు. ఆయన చెప్పింది చేసే దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు. ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు, నజరేయుడైన యేసు. దైవ జనాంగమా, కాబట్టి బంగారము వారు అర్పించారు. అనగా క్రీస్తు రక్తముతో నీవు కడగబడి పరిశుద్ధపరచబడ్డాను అని చెప్పావు కదా. నీ మరణం వరకు ఆ పరిశుద్ధతని కాపాడుకుంటూ ఉండాలి. ప్రభువు పాదాల చెంత నీలో ఏ రోజు తప్పితం కనిపించినా ఆయన పాదాల చెంత మోకరించి, ప్రభువా నన్ను క్షమించండి, ఈ తప్పు నేను చేశాను, దయచేసి క్షమించమని ఎప్పటికప్పుడు నీవు పరిశుద్ధునివిగా పరిశుద్ధురాలివిగా మారుతూ ఉండాలి. ఆ రీతిగా బంగారాన్ని ప్రభుకి సమర్పించాలి. రెండవది సామ్రాణిని సమర్పించాలి. అనగా నీలో చెడు రాకూడదు. నువ్వు వినే బోధలో కానీ నీవు చేసే ప్రార్థనలో కానీ చెడు ఉండకూడదు. చెడు ఉండకూడదు. సామ్రాణిని పదార్థమును చెడనివ్వకుండా చేసినట్లుగా నీ జీవితంలో చెడు ఉంటే నీ ప్రార్థన దేవుడు వినడు. ఆయన బోధ నీ జీవితంలో కార్యము జరిగించదు. మూడవది బోళము అని చెప్పాడు. బోళము అంటే గోపరసమని కూడా తర్జుమా చేశారు. అచ్చజటామాంసి అని కూడా చెప్పారు. అయితే బోళము అనే పదార్థము కూడా ఖరీదైన పదార్థమే. వారు తమ పెట్టెలు విప్పి బంగారము, సామ్రాణి, బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించారని. బోళము అనేటటువంటిది ఒక చక్కటి సువాసన ఇచ్చే ఒక పరిమళ తైలం. అది ఆ రోజుల్లో యాజకులు చేసే పనేమిటంటే, బయట బలిపీఠము, ప్రాకారంలో బలిపీఠము, గంగాళము, పరిశుద్ధ స్థలములో బంగారపు సముఖపు రొట్టెల బల్ల, ధూప వేదిక, బంగారపు దీప వృక్షము, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసమును బోళము చేత అభిషేకించేవారు. దీన్ని అభిషేకం కొరకు దేవునికి ప్రతిరూపమైన ఉపకరణాలను అభిషేకించటానికి తైలాన్ని ఉపయోగించుకునేవారు. ప్రియులారా, గమనించాలి. అప్పుడప్పుడు యాజకుడు ఈ తైలాన్ని తీసుకొని దేవునికి ప్రతిరూపమైన ఉపకరణాలను అభిషేకించేవాడు. దాని అర్థం ఏమిటంటే, నీ ద్వారా అనేకులు అభిషేకించబడాలి. నీ ద్వారా అనేకులు ప్రభువు కొరకు ప్రతిష్ఠించబడాలి. నీ ద్వారా అనేకులు యేసయ్య పాదాలను సమీపించాలి. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఈ పట్టణం నిజంగా ఆశీర్వదించబడిన పట్టణం. ఈ పట్టణంలో ఇంతమంది బిడ్డలు ఈ పరిస్థితిలో కూర్చొని జాగ్రత్తగా వాక్యాన్ని వింటున్నారు. మీకు నా రెండు చేతులెత్తి నమస్కరించాలి. మీ మంచితనం చాలా గొప్పది. దయచేసి గమనించాలి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ రోజున మిమ్మల్ని ప్రతిష్ఠించు వారినిగా చేశాడు. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు చివరి దశలో తన కుమారులందరినీ కూడా పిలిచి, మీ భవిష్యత్తు ఇలాగుంటుంది, అలాగుంటుందని అభిషేకిస్తూ వచ్చాడు. ఇస్సాకు కూడా తన కుమారులిద్దరినీ ఆశీర్వదించి అభిషేకించాడు. ఈ రీతిగా తండ్రి కుమారులను, వారి తండ్రి వారి కుమారులను ఆశీర్వదిస్తూ అభిషేకిస్తూ వచ్చాడు. క్రైస్తవుడన్న ప్రతి బిడ్డ కూడా, నువ్వు విశ్వాసివో, సంఘ పెద్దవో, కాపరివో, ఇతరులను అభిషేకించే బిడ్డగా ఉండాలి. దేవుడు అది కోరుకుంటూ ఉన్నాడు. నీవు బోళముగా దేవునికి సమర్పించుకోవాలి. తండ్రి, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా,
ఇతరులను అభిషేకించే ఓ శ్రేష్టమైన వ్యక్తిగా నేను జీవించాలి తండ్రి. నా జీవితాన్ని మార్చమని, నా జీవితాన్ని పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాను. నిన్ను చూశాను, ఆనందభరితురాలయ్యాను, ఆనందభరితుడయ్యాను. సాష్టాంగపడి నమస్కరించారు. పూర్తిగా దేవునికి విధేయత చూపెట్టారు. తరువాత పెట్టెలు విప్పి బంగారము, సామ్రాణి, బోళము ఇవన్నీ కూడా దేవునికి సమర్పించారు. తల్లి, నా ప్రియమైన తండ్రి, దయచేసి గమనించాలి. నీవెక్కడున్నావు? ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదా? ఎవరా దేవుడు అంటే యేసు ప్రభుల వారే. ఆ కృపగల దేవుడు ఎందుకు మనుష్యుడుగా పుట్టాడో చెప్పాను. నశించిన వారిని వెదకి రక్షించటానికి, పాపం చేత, రోగం చేత, పేదరికం చేత నాశనమైపోతున్న ప్రజల్ని వెదకి రక్షించటానికి. దేవుని బిడ్డలు మీరు. మతం మార్చటానికి కాదు. ఆయన మత స్థాపకుడు కాదు, మత వ్యాపకుడు కాదు. ఆయన మతాన్ని బోధించటానికి మతకర్తగా రాలేదు ఆయన. ఆయన చెప్పిన మాట, నేను సత్యాన్ని, నేను జీవాన్ని, నేనే మార్గాన్ని అని చెప్పాడు. ప్రభువు చెప్పే మాటలు మీకు అర్థం కాలేదా? ఒక వ్యక్తి మారాలంటే మనిషి మారితే కాదు, మనసు మారాలి. ఆ రీతిగా ప్రభువుని మతకర్తగా ఆలోచించకండి. ఒక మార్గంగా నశించిపోతున్న ప్రజల్ని వెదకి రక్షించటానికి వచ్చిన ఓ గొప్ప దేవుడు ఆయన. ఓ గొప్ప దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు 2024 సంవత్సరాల నుండి యేసుని చెప్తూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్న గొప్పతనం అంతది. దేవుని బిడ్డలు మీరు బాగా గమనించాలి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట ఈ రోజున మీరు బంగారముగా, బోళముగా, సామ్రాణిగా మారి మీ జీవితాలను ఆయనకు సమర్పించుకొందురు గాక. ఇక్కడున్న ప్రతి బిడ్డ ఆ శ్రేష్టమైన అనుభవంలోకి వెళుదురుగాక. అపోస్తలుల బోధను మినహాయించి ఎవరు ఏం బోధించినా అది సాతాను బోధ, అది సాతాను బోధ. దాని వైపు దయచేసి చూడకండి. సాతానుడు కూడా హవ్వమ్మతో మాట్లాడేటప్పుడు ఈ పండు తినకూడదా అంటే ఆమంటుంది తినకూడదో ముట్టకూడదని కూడా ఎక్స్ట్రాలు మాట్లాడేది. దేవుని మాటలే అది మార్చి మాట్లాడేది. తినండి, తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవుళ్ళు అవుతారని దేవుని వాక్యాన్ని వారు వేరొక విధంగా బోధించి ఆదాము హవ్వలకు పట్టిన గతి మనకు పట్టేటట్టు చేస్తారు. మీ బోధలో సామ్రాణి ఉండాలి. మీ బోధ చెడిపోకూడదు. మీ ప్రార్థనలో సామ్రాణి ఉండాలి. ప్రార్థన చెడిపోకూడదు. యేసయ్య రక్తంతో కడగబడిన మీరు బంగారముగా, పరిశుద్ధంగా ఉండాలి. మీరు బోళంగా ఉండాలి. ఈ పట్టణాన్ని అభిషేకించే జనంగా, నీ కుటుంబంలో పిల్లల్ని అభిషేకించే తల్లిగా, తండ్రిగా మీరు ఉండాలి. ఆ రీతిగా మీరు మార్చబడి స్థలములో ఉండి వెళ్ళుదురుగాక. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మీరు చాలా మంచివారు. ఎందుకంటే వర్షంలో కూడా కూర్చున్నారు. దేవుడు చాలా మంచివాడు. మీకంటే మంచివాడు ఆయన. ఆయన కంటే మంచివారు మీరు. ఆయన బోధ వినటానికి ఎంత శ్రద్ధ చూపెట్టారు. కాబట్టి మనల్ని ఇంతవరకు మన్నించిన ఆ దేవునికి 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. జాయ్స్ ఇన్ జీసస్ అనే
ఈ యొక్క పెద్దలకి, ఈ పెద్దలందరినీ, ఆ గ్రూపు లీడర్స్ అందరినీ దేవుడు బలపరిచి ఇంకా గొప్పగా వాడుకునేటట్లు దయచేసి ఆ బిడ్డలందరి కొరకు 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన ఉప్పాడ గ్రామం కొరకు 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఉప్పాడలో దేవుని పరిచర్య చేసే ప్రతి దైవ సేవకుడు అపోస్తలుల బోధను బోధించేటట్టుగా, ఆ బోధ చెడిపోకుండా సర్వశక్తిమంతుడైన దేవుని ఆలోచన ప్రకారంగా అపోస్తలుల బోధ బోధించేటట్టుగా అందరూ చేతులెత్తి దైవ సేవకుల కొరకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రోజున, ఈ రాత్రి, ఈ అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా ఎంతో శ్రద్ధగా కూర్చొని వాక్యం విన్న మీ మీద, మీ కుటుంబముల మీద, మీ కుటుంబంలో ఉన్న ప్రతి వారి మీద ఆ ప్రభులు వారి కృప కుమ్మరించులాగున, ఈ గ్రౌండ్ చుట్టూ ఉన్నటువంటి బిడ్డల కుటుంబాల మీద కూడా ఆయన కృప సమృద్ధిగా కుమ్మరించులాగున, నాకు చక్కటి ఆశ్రయం ఇచ్చినటువంటి అన్న విజయ్ కుమార్ గారు, అక్క పద్మమ్మ గారి, వారి బిడ్డల మీద ఆయన కృప సమృద్ధిగా కుమ్మరించులాగున అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరమైన తండ్రి, మహిమ ప్రభావములకు కర్తవైన దేవ, పాపాత్ములమైన మమ్మల్ని మన్నించి ఈ వాతావరణాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ గొప్ప కార్యము మా జీవితంలో జరుగుటకు మేమంత తగిన వారం కాదయ్యా, అయినా మమ్మల్ని ప్రేమించారు తండ్రి. మీ మంచితనం చాలా గొప్పది ప్రభువా, మీ మంచితనం చాలా గొప్పది. మీ మంచితనాన్ని 1000 నోళ్లతో కొని ఆడినా అది తక్కువే ప్రభువా. మీరు చాలా మంచి దేవుడు, చాలా మంచి దేవుడు స్వామి. బిడ్డలు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎక్కడెక్కడి నుండి బిడ్డలు వచ్చారో ఆ స్థలానికి క్షేమంగా వెళ్ళి చేరేటట్టుగా బిడ్డల పట్ల మీరు కృప చూపెట్టండి. మరలా ఒక్కసారి స్వామి, జాయిన్ జీసస్ అని ఈ టీం బిడ్డలందరినీ, ఆ టీం నాయకులను దయచేసి బలపరచండి. వారి మధ్యన ఎటువంటి మనస్పర్ధలు రాకుండా సహాయం చేయండి. మీ నామం మహిమపరచబడని, ప్రకృతిని శాసించగల అధికారం మాకు లేదు. మీ చిత్తాన్ని అడుక్కుంటాం. మీ చిత్త ప్రకారంగా ఏది జరగాలనో అది జరిగించండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. అందరం చెప్దాం ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం రాత్రి సమయమందు వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద, వారి కుటుంబీకుల మీద, జాయిన్ జీసస్ అనే టీం మీద, విజయ్ అన్న వారి కుటుంబం మీద ఆయన కృప సమృద్ధిగా కుమ్మరించి ఆయన రాకడ వరకు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.